జై తెలంగాణ. ఈరోజు ఒక దుర్మార్గమైన పరిపాలన మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటే యావత్ రాష్ట్రం అంతా కూడా రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితిలో గౌరవ మన పార్టీ అధినేత పూజ్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవనీయులు యువ నాయకులు పార్టీ వర్కింగ్ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అన్న కేటీఆర్ గారి నాయకత్వంలో మనమందరం కూడా పెద్ద ఎత్తున కదిలే రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపియాలి, రేవంత్ రెడ్డి గారికి బుద్ధి తెప్పియాలి అనే ఉద్దేశంతో పాల్గొన్న అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో పెద్దలు మన ప్రాంత మాజీ మంత్రివర్యులు అమ్మ సబితమ్మ గారు, వేదికని లంఘించిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను ఒక్కటే విషయం తెలియజేస్తా ఉన్నా. ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్ని పనికిమాలిన మాటలు మాట్లాడడం జరిగింది. మనకందరికి చెప్పిండు, ఆ రోజు మన రైతులకందరికి చెప్పిండు మనకు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు. ఏ కండిషన్ లేకుండా రుణమాఫీ చేస్తాన్నాడు. మనకు ఎన్ని లక్షలున్నా కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తాన్నాడు. ఈ రోజుకొస్తే లేనిపోని కొరివిలు పెడతా ఉన్నాడు. మనమందరం కూడా ఈ రోజు ఉసురు తలిగే పరిస్థితి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి వస్తా ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే రైతులు కష్టపడి పండిస్తున్న పంట ఈ రోజు దేశానికి అన్నం పెడుతున్న రైతుకు ఇక్కడ కండిషన్స్ ఎందుకని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు వ్యవసాయం చేసే చాలు, రైతు పంట పండిస్తే చాలు ఆయనకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. గౌరవ పూజ్యులు కేసీఆర్ గారు ఆ రోజు ఏ రైతు అయితే భూమి కలిగి ఉన్నాడో, దేశానికి అన్నం పెడుతున్నాడో ఆ రైతుకు రైతు భరోసా ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం, రుణమాఫీ ఇచ్చిన పరిస్థితి చూసినాం, అనేక పథకాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నాం. కటకటలో ఉన్న కరెంటును 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చిన పరిస్థితిని చూసినాం. ఈ రోజు చూస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనలను మాటలు చూస్తున్నాం, తిట్లు చూస్తున్నాం, దొంగల రాజ్యం చూస్తున్నాం. మళ్ళా కాంగ్రెస్ రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, రైతులకు అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక టీవీ ఛానల్లో చూసిన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే, మేము రుణమాఫీని ఏ విధంగా చేస్తామంటే మేము కడుపు కట్టుకుంటాం, మూతి కట్టుకుంటాం, నాలుక కట్టుకుంటాం, బుద్ధిమంతులుగా పనిచేస్తాం అన్నారు. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నం తినడే బంద్ చేస్తారు, మన కొరకు అన్నం తినడు బంద్ చేస్తారు అనుకున్నా నేను అని 40,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. అదే కేబినెట్ మీటింగ్ కాడికి వస్తే 9,000 కోట్లు ఎగగొట్టి 31 కోట్లకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినాం, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 7,500 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్తా ఉన్నారు. అందుకే నేను వాళ్ళకే క్లారిటీ లేని పరిస్థితిలో ఉన్నది. రాష్ట్రం అంతా కూడా 40% మాత్రమే రుణమాఫీ జరిగింది అంటున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో అయితే 20% కూడా జరగలేదు అంటున్నారు. అందుకే మనం అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మన పార్టీ నాయకత్వం లోపల పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతులందరూ కూడా కదలాల్సిన అవసరం ఉన్నది. ఈ బేపుజులుగా వచ్చిన ఈ బేకార్ గవర్నమెంట్ ను, బేకార్ నాయకుడిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నోరు మూసుకున్నాలే, నోరు కట్టడి చేసుకోవాలి. రైతులు తిరుగుబాటు చేయకముందే రేవంత్ రెడ్డి గారు చక్కదిద్దుకొని ఈ రైతాంగానికి అంతా కూడా మేలు చేయాలి, బేషరతుగా రుణమాఫీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, డిమాండ్ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా శుభాభివందనాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.